వెల్కమ్ టు శ్రీధర్ సిసి సండే గ్రాండ్ టెస్ట్ కానిస్టేబుల్ పేపర్ 32 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 26. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటిలో కరెక్ట్ ఏది అన్నాడు. ఫస్ట్ది వచ్చేసి ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ 4 నంబర్స్ ఈజ్ 20 ఇచ్చాడు, వన్ ఆఫ్ నంబర్ ఈజ్ రిమూవ్డ్ అన్నాడు, ది న్యూ యావరేజ్ బికమ్స్ 15 అన్నాడు. అయితే రిమూవ్ నంబర్ 40 అన్నాడు. అది రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. 4 నంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడండి. 4 నంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 20 ఇచ్చాడు. 4 నంబర్స్ యొక్క టోటల్ వచ్చేసి 80 అవుతుంది. వీటిలో 1 నంబర్ రిమూవ్ చేశాడంట. 3 నంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 1 నంబర్ రిమూవ్ చేస్తే 3 నంబర్స్ యొక్క యావరేజ్ 15 ఇచ్చాడు. 3 నంబర్స్ యొక్క టోటల్ రాస్తున్నాను. 3 నంబర్స్ యొక్క టోటల్ వచ్చేసి 45 అవుతుంది. ఇక్కడ రిమూవ్ చేసిన నంబర్ వచ్చేసి మనకి 35 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. బట్ మన క్వశ్చన్లో వాళ్ళు 40 అని ఇచ్చాడు, రిమూవ్ చేసిన నంబర్ అనేది. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. చూడండి, P/Q ఇచ్చాడు, 3:4 అన్నాడు. Q/R వచ్చేసి 8:9 ఇచ్చాడు. దెన్ ది రేషియో ఆఫ్ P అండ్ R అన్నాడు. PR యొక్క రేషియో 2:3 ఇచ్చాడు. అది రైట్ రాంగ్ చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ వచ్చింది. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. P/Q ఇచ్చారండి. P/Q వచ్చేసి మనకి 3:4 ఇచ్చాడు. తర్వాత Q/R ఇచ్చాడు. Q/R వచ్చేసి మనకి 8:9 ఇచ్చాడు. దీని నుంచి ఇక్కడ Q వాల్యూ 8 ఉంది, ఇక్కడ నాకు 8 రావాలంటే ఇంటూ 2 రాస్తున్నాను. సో 8 అవుతుంది. Q వాల్యూ సేమ్ కాబట్టి ఇప్పుడు P వాల్యూ వచ్చేసి 3 to 6, Q వాల్యూ 8 అవుతుంది, R వాల్యూ 9 అవుతుంది. దీని నుంచి P/2 నాకు R కావాలి, 6:9 అమ్మ. 6:9 అంటే 3 2 టైమ్స్, 3 3 టైమ్స్ 2:3. మన క్వశ్చన్లో కూడా వాళ్ళు 2:3 అనే ఇచ్చాడు. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్కి వెళ్దాం. 40% ఆఫ్ 75 ఈజ్ ఈక్వల్ టు 75% ఆఫ్ 40 అన్నాడు. ఇది డైరెక్ట్ చెప్పేసేయచ్చు. సరే రాస్తున్నాను. 40% ఆఫ్, హాఫ్ అంటే ఇంటూ అండి 75 ఈజ్ ఈక్వల్ టు 75% హాఫ్ అంటే ఇంటూ 40. బోత్ సైడ్స్ పర్సంటేజెస్ క్యాన్సిల్. సో 75 క్యాన్సిల్, 40 క్యాన్సిల్. సో థర్డ్ ఆప్షన్ కూడా, థర్డ్ స్టేట్మెంట్ కూడా రైట్ అవుతుంది. మనకు వచ్చేసి ఫస్ట్ రాంగ్ అయింది, సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ వచ్చేసి రైట్ అవుతున్నాయి. మన ఆప్షన్ వచ్చేసి బి అండ్ సి రైట్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, 27 అండి. ఇఫ్ ది సమ్ ఆఫ్ 8,000 రూపీస్ గివెన్ ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ 15% ఫర్ యానం బికమ్స్ 11,600 రూపీస్ అన్నాడు. నాకు ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చాడమ్మా, 8,000 రూపీస్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15% ఇచ్చాడు. ఈ 11,600 రూపీస్ వచ్చేసి అమౌంట్ అవుతుంది. సో అమౌంట్లో ప్రిన్సిపల్ వాల్యూ 8,000 రూపీస్ కనుకపోతే రిమైనింగ్ 3,600 వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100, 3,600 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ అమ్మ. ప్రిన్సిపల్ వచ్చేసి 8,000 రూపీస్. టైం వాల్యూ మనకు తెలీదు, R వాల్యూ 15% ఇచ్చాడు. PTR by 100. 2 zeros క్యాన్సిల్, 1 0 క్యాన్సిల్. 15 2s వచ్చేసి 30, రిమైనింగ్ 6 ఉంటుంది. 60, 15 4 టైమ్స్. 8 3s 24. టైం వచ్చేసి 3 years అవుతుంది. థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ది డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ P రూపీస్ ఇచ్చాడు. ఎట్ 10% ఫర్ యానం ఫర్ 3 years ఇచ్చాడు. 372 రూపీస్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ వాల్యూ కావాలి. సో ఇక్కడ ఫార్ములా ప్రకారం కనుక రాస్తే డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు R by 100 ఇంటూ R by 100 ఇంటూ R ప్లస్ 300 by 100 ఇంటూ P అమ్మ. ఫార్ములా అవసరం లేదు, నేను రాస్తున్నాను. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3 years ఇచ్చాడు. ఫర్ ఇయర్ వచ్చేసి 10% అన్నాడు. 3 10s వచ్చేసి 30% సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది.
అవుతుంది. నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాస్తున్నాను. ఫస్ట్ ఇయర్ 10% అంటే 10 అవుతుందండి. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి యాడ్ అవటం వల్ల సెకండ్ ఇయర్ ఎక్సెస్ వస్తుంది. సో 10% అంటే 1 రూపీ ఎక్స్ట్రా వస్తుంది, 11 అవుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చేసి యాడ్ అవటం వల్ల థర్డ్ ఇయర్లో ఎక్సెస్ వస్తుంది. 10% అంటే 1.1 రూపీ ఎక్సెస్ వస్తుంది. దీనికి 1.1 యాడ్ చేస్తే 12.1 అవుతుంది. ఈ టోటల్ వచ్చేసి 10 10 10 30 31 32 32.1% అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనకి 372 రూపీస్ ఇచ్చాడండి. చూద్దాం ఒకసారి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2.1%. మనకి ఇచ్చిన వాల్యూ 372 రూపీస్ అండి. నాకు కావాల్సింది ప్రిన్సిపల్ వాల్యూ కావాలి. 100% అయితే ఎంతో రాస్తున్నాను. సో ఇక్కడ 2.1 నేను 21గా రాస్తున్నాను. అప్పుడు ఇక్కడ 0 పెడితే 3720 అవుతుంది. క్రాస్ ఇది క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 21 వన్స్ 21 రిమైనింగ్ మనకు వచ్చేసి 21 పోతే 162 ఉంటుంది. 21 2 times 0 క్రాస్గా మల్టిప్లై అవుతుంది. 120 into 100 వచ్చేసి 12,000 రూపీస్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ లాస్ట్లో ఉంటాయి. ఈ అర్థమెటిక్ ఎండ్ అయిన తర్వాత ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 ప్యూర్ మ్యాథ్స్ 31కి వెళ్దాం. లెట్ జీ బి ది జీసీడీ ఆఫ్ 3 నంబర్స్ అన్నాడు. జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటేనమ్మా. 50 75 100 ఇచ్చాడు. దాని వచ్చేసి జీసీడీ హెచ్సిఎఫ్ వచ్చేసి జీ అన్నాడు. అది ఎల్బిది ఎల్సిఎం ఆఫ్ 75 100 అన్నాడు. ఎల్ వచ్చేసి ఎల్సిఎం కనుక్కోమన్నాడు 75 100కి. అయితే L/3G అన్నాడు. ఫస్ట్ చూద్దాం. 50 75 100 అమ్మా. సో ఇక్కడ వచ్చేసి దీని యొక్క హెచ్సిఎఫ్ డైరెక్ట్ చెప్పేసేయచ్చు. 25 2 టైమ్, 25 3 టైమ్, 25 4 టైమ్. హెచ్సిఎఫ్ అన్నిట్లో కామన్గా 25 ఉంది. సో డైరెక్ట్ రాసేసేయచ్చు, లేదంటే ఇలా రాస్తున్నాను. 25 2 times, 25 3 టైమ్, 25 4 టైమ్. కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేదు. ఇవే దాని యొక్క హెచ్సిఎఫ్ అన్న జీసీడీ అన్న ఒకటేనో. ఈ యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసి 25 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 50 75 100కి ఎల్సిఎం అడిగాడు. 75కి 100కి 75 100కి ఎల్సిఎం కావాలి. ఈ యొక్క ఎల్సిఎం 100 బిగ్గర వాల్యూ, 100లో 75 పోవట్లేదు. 100ని డబుల్ చేస్తున్నాను. 200లో కూడా 75 పోవట్లేదు. ట్రిబుల్ చేస్తున్నాను. 300 అమ్మ. 300లో 75 డివిజిబుల్ అవుతుంది, 100తో డివిజిబుల్ అవుతుంది. సో మనకు వచ్చేసి ఎల్సిఎం వచ్చేసి 300 అవుతుంది. నాకు హెచ్సిఎఫ్ వచ్చేసి జీ అన్నాడు. హెచ్సిఎఫ్ను వచ్చేసి జీ అన్నాడు. ఈ యొక్క ఎల్సిఎంను వచ్చేసి ఎల్ అన్నాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే L/3G అన్నాడు. L/3G ఎల్ వాల్యూ ఎంతండి? L/3G వాల్యూ కావాలి. ఎల్ వాల్యూ వచ్చేసి ఎల్సిఎం కదా 300. జీ వాల్యూ వచ్చేసి హెచ్సిఎఫ్ కదా. హెచ్సిఎఫ్ వచ్చేసి 25. 3G 3 into 25. ఒక 3 దీనిలో 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 100/25 అంటే ఆ యొక్క వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. నాకు ఇక్కడ 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ది రిమైండర్ వెన్ 4 power 101 ఈజ్ డివైడెడ్ బై 5 అన్నాడు. 4 power 101 ఇచ్చాడు. 4 power 101 ఇచ్చాడు. దీన్ని 5తో డివైడ్ చేస్తున్నాడు. సో ఇది వచ్చేసి దీన్ని డైరెక్ట్గా రాసేసేయచ్చు. -1 హోల్ పవర్ 101 అమ్మ. సో 5 కంటే ఇది 1 తక్కువ కదా. -1 హోల్ పవర్ 101గా రాస్తున్నాను. మైనస్ పవర్ ఆడ్ నెంబర్ కనుక అయితే నాకు -1 వస్తుంది రిమైండర్. సో మన ఫైనల్ ఆన్సర్లో నెగిటివ్ రిమైండర్ రాయకూడదు కాబట్టి దేనితో అయితే డివైడ్ చేసామో దాన్ని యాడ్ చేయండి. -1 + 5 అంటే ఈ యొక్క రిమైండర్ వచ్చేసి 4 అవుతుంది. 4th ఆప్షన్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా, లిస్ట్ 1 లిస్ట్ 2 అని ఇచ్చాడు మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకి 4 ABCD ఇచ్చాడు. తర్వాత అక్కడ వచ్చేసి మనకు 5 ఆప్షన్స్ లాగా ఇచ్చాడు. చూద్దాం. ది ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20% అన్నాడు. ప్రైస్ 20% డిక్రీజ్ అయిందంట. ఒరిజినల్ ప్రైస్ 25 ఇచ్చాడు. ఒరిజినల్ ప్రైస్ నేను 100 అనుకుంటున్నా. ఒరిజినల్ ప్రైస్ 100 అయితే మనకు ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 25 ఇచ్చాడు. అయితే ఇది 20% డిక్రీజ్ అయిందన్నాడు. అంటే 80% అయితే ఎంతో నేను రాస్తున్నాను. 20 దీనిలో 4 టైమ్స్ క్యాన్సిల్, 20 దీనిలో 5 టైమ్స్, 5 దీనిలో 5 టైమ్స్, 4 5s వచ్చేసి 20 అవుతుంది. అంటే నాకు ఏకి సంబంధించి లిస్ట్ 2లో ఎక్కడ ఉందండి? 20 అనేది 4లో ఉంది. ఏ వచ్చేసి నాకు ఇక్కడ 4 అవుతుందమ్మా. ఏ వచ్చేసి 4 అవుతుంది. నెక్స్ట్ బీకి వెళ్దాం. చూడండి. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ హూజ్ పెరిమీటర్ వచ్చేసి 20 సెంటీమీటర్ అన్నాడు. పెరిమీటర్ ఫార్ములా 4a కదా. పెరిమీటర్ వచ్చేసి బి చూద్దాం. పెరిమీటర్ వచ్చేసి ఫార్ములా 4am. పెరిమీటర్ వచ్చేసి 20 ఇచ్చాడు. 4 దీనిలో 5 టైమ్స్. నాకు ఏరియా కావాలి. ఏరియా ఫార్ములా ఏ స్క్వేరు దట్ ఈక్వల్ టు 5 స్క్వేరు అంటే 25 అవుతుంది. లిస్ట్ 2లో 25 మనకి ఎక్కడుందంటే ఫస్ట్లో ఉంది. అంటే బి వచ్చేసి 1 అవుతుంది. బి వచ్చేసి 1 అవుతుంది. నెక్స్ట్ సికి వెళ్దాం. చూడండి. ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ 20 లీటర్స్ 20 రూపీస్ ఫర్ లీటర్ టు గెట్ ఏ మిక్చర్ వర్త్ వచ్చేసి 8 రూపీస్ ఫర్ లీటర్ అన్నాడు. నాకు ఇక్కడ వాటర్ కాస్ట్ 0 అండి. మిల్క్ కాస్ట్ వచ్చేసి వాళ్ళు 20 రూపీస్ అని ఇచ్చాడు. ఈ రెండింటిని మిక్స్ చేసాడంట. లీటర్ వచ్చేసి 8 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. మిక్చర్ వచ్చేసి సో ఇది వచ్చేసి 8 అవుతుంది డిఫరెన్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అండి 4 అండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 8 అవుతుంది. 4:8 అంటే 1:2 రేషియోలో వాటరు మిల్క్ ఉన్నాయి. సో 1:2 రేషియో లిస్ట్ 2లో వచ్చేసి 5లో ఉంది. సో నాకు సి వచ్చేసి 5 అవుతుంది. నెక్స్ట్ మనకి డీకి వెళ్దాం. చూడండి. A:B వాల్యూ 5:6 ఇచ్చాడు. B:C వాల్యూ 6:11 ఇచ్చాడు. దీని నుంచి ఇక్కడ B వాల్యూ ఇక్కడ 6 ఉంది. బి వాల్యూ ఇక్కడ 6 ఉందండి. ఇక్కడ 6 ఉంది. సేమ్ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ మన A:C వాల్యూ వచ్చేసి 5:11 అవుతుంది. సో నాకు ఇక్కడ డి వచ్చేసి 5:11 వచ్చేసి నాకు సెకండ్ 1 అవుతుంది. సో ఏ ఆప్షన్ అవుతుందో చూద్దాం. చూడండి ఒకసారి ఇలా. 1 వచ్చేసి 4 అమ్మ. ఏ వచ్చేసి 4, బి వచ్చేసి 1, సి వచ్చేసి 5, తర్వాత డి వచ్చేసి 2 సెకండ్ ఆప్షన్ అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A, B and C can complete a work individually in 10, 12 and 15 days respectively. All the three started the work together, but A left the work after 2 days అన్నాడు. B left the work 3 days before the completion of the work అన్నాడు. ది టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ టు కంప్లీట్ ది ఎంటైర్ వర్క్ అన్నాడు. చూద్దాం ఒకసారి. ABCలు ముగ్గురు కలిసి వర్క్ చేస్తున్నారంట. A 10 డేస్లో, B 12 డేస్లో, BC 15 డేస్లో చేస్తున్నారు. అందరూ కలిపి వర్క్ స్టార్ట్ చేశారు. చూడండి అమ్మ ఒకసారి ఇక్కడ రాస్తున్నాను. ఏ అనేవాడు 10 డేస్లో చేస్తున్నాడు. బి అనేవాడు వచ్చేసి 12 డేస్లో చేస్తున్నాడు. సి వచ్చేసి 15 డేస్లో చేస్తున్నాడు. ఈ యొక్క ఎల్సిఎం వచ్చేసి 60 అండి. సో 10 వచ్చేసి 6 టైమ్స్, 12 5 టైమ్స్, 15 వచ్చేసి 4 టైమ్స్. అందరూ కలిపి వర్క్ స్టార్ట్ చేశారు. ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాళ్ళు ముగ్గురు కలిపి వర్క్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి అమ్మా జాగ్రత్తగా. ముగ్గురు కలిపి వర్క్ స్టార్ట్ చేశారు. 2 డేస్లో వీడు వెళ్ళిపోయాడు. బి అనేవాడు వర్క్ కంప్లీట్ అవటానికి ఎన్ని డేస్ ముందు వెళ్ళిపోయాడు. బి లెఫ్ట్ ది వర్క్ 3 డేస్ బిఫోర్ ది కంప్లీషన్ అన్నాడు. సో ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుందో తెలీదు. వీడు లాస్ట్ 3 డేస్ వర్క్లో లేడమ్మా.
లాస్ట్ 3 days వర్క్లో లేడు. సి అనేవాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. సో ఒకసారి కనుక మనం ఇలా చూస్తే ఫస్ట్ 2 days ఏ వర్క్ చేశాడు, లాస్ట్ 3 days సి ఒక్కడే వర్క్ చేశాడు. నేను డైరెక్ట్గా రాస్తాను. ఫస్ట్ 2 daysలో ఏ అనేవాడు పర్ డే 12 parts వర్క్ 6 parts చేస్తాడు. ఏ అనేవాడు పర్ డే 6 parts వర్క్ చేస్తున్నాడు. 2 daysలో 12 parts వర్క్ ఏ ద్వారా కంప్లీట్ అయిపోయిందమ్మా, సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. లాస్ట్ 3 days బి అనేవాడు వర్క్లో లేడు, ఉంటే పర్ డే 5 parts వర్క్ చేస్తాడు. 3 daysలో 3 5s 15 parts వర్క్ నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే ఈ 15 parts వర్కే చేస్తాడమ్మా బి అనేవాడు. ఇప్పుడు నేను వర్క్లో ఉన్నానని చెప్పి తీసుకుంటే ఆ 15 parts వర్క్ చేస్తాడు. ఇప్పుడు వచ్చేసి నాకు ఇప్పుడు టోటల్ వర్క్ 63 partsగా నేను తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ 3 days మనం సి కనుక్కొని ఆ తర్వాత ఇద్దరు కనుక్కొని మనకి రిస్క్ అవుతుంది. నేనేంటంటే లాస్ట్ 3 days వర్క్లో లేడు, వర్క్లో ఉన్నాడు అని చెప్పి తీసుకోవటానికి వీడు 3 days పర్ డే 5 parts చొప్పున 15 parts వర్క్ చేస్తాడు. ఆ 15 యాడ్ చేసి నేను వర్క్లో ఉన్నాడు అని చెప్పి తీసుకున్నాను. ఏనేవాడు 2 daysకి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరిని నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాసే కదా 63 అవటానికి. చూద్దాం ఒకసారి. ఇలా నాకు వచ్చేసి ఈ బి అనేవాడు సి అనే వాళ్ళిద్దరూ కలిపి వర్క్ చేస్తున్నారు. బి అనేవాడు సి అనే వాళ్ళిద్దరూ కలిపి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చేసి 63 parts అమ్మ. వీళ్ళిద్దరు కలిపి పర్ డే 9 parts వర్క్ చేస్తున్నారు. 9 దీనిలో 7 times. సో టోటల్ వర్క్ వచ్చేసి 7 daysలో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నాకు బి అనేవాడు ఎన్ని డేస్ వర్క్ చేశాడంటే 3 days ముందెళ్ళిపోయాడు కదా. లాస్ట్ 3 days వర్క్లో లేడు కాబట్టి 4 days వర్క్ చేశాడు. నాకు టోటల్ వర్క్ అడిగాడు. టోటల్ వర్క్ వచ్చేసి 7 days అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 38. ఏ ట్రైన్ టేక్స్ 12 seconds టు క్రాస్ ఏ టన్నల్ ఆఫ్ లెంత్ 100 meters అన్నాడు. ది సేమ్ ట్రైన్ టేక్స్ 15 seconds టు క్రాస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ లెంత్ 160 meters అన్నాడు. వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇన్ km/h? అది టన్నల్ని క్రాస్ అయినప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తుందో ప్లాట్ఫామ్ని క్రాస్ అయినప్పుడు కూడా అంతే స్పీడ్తో వెళ్తుందమ్మా. స్పీడ్ అనేది స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం రాసి ట్రైన్ లెంత్ టన్నల్ లెంత్ బై దాని టైము అలా చాలా లెంగ్తీ అవుతుంది. నేను డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి. రెండింటికి సేమ్ ట్రైనే కదా. ట్రైన్ లెంత్ ప్లస్ 100 meters లెంత్ ఉన్న టన్నల్ని క్రాస్ అవటానికి 12 seconds టైం పట్టింది. సో ఇక్కడ సేమ్ ట్రైన్ అమ్మ, ట్రైన్ లెంత్. సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి నాకు బ్రిడ్జ్ కానీ ప్లాట్ఫామ్ కానీ టన్నల్ కనుక ఉంటే బ్రిడ్జ్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ అది ట్రైన్ లెంత్ రెండింటిని మనం డిస్టెన్స్గా తీసుకుంటాం కదా. నేను ఇక్కడ కూడా సేమ్ అదే రాస్తున్నా. ఇక్కడ వచ్చేసి 160 meters లెంత్ ఉన్న ప్లాట్ఫామ్. సో డిస్టెన్స్ వచ్చేసింది. ఇది వచ్చేసి ఎంత టైం పడుతుందని ఇచ్చాడంటే 15 seconds టైం పడుతుంది. సో ఇక్కడ ట్రైన్ యొక్క లెంత్ సేమే కదా. నాకు డైరెక్ట్గా రాస్తున్నా. ఈ డిఫరెన్స్ వచ్చేసి 60 meters అమ్మ. ఈ డిఫరెన్స్ వచ్చేసి నాకు 3 seconds అవుతుంది. నాకు దీని నుంచి నేను డైరెక్ట్గా రాస్తున్నా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ వచ్చేసి 60 meters, టైం వచ్చేసి 3 seconds. ఇది మీటర్/సెకండ్లలో ఉంది. నాకు km/hలో అడిగాడు. 18/5 అవుతుంది. 3 5s 15. 3 5s వచ్చేసి 15 అమ్మ. దీనిలో 4 times క్యాన్సిల్ అవుతుంది. 4 18s వచ్చేసి 72 km/h అవుతుంది. 4th ఆప్షన్ అవుతుంది. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. ఏ బోట్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 4 hours అన్నాడు. ఇట్ కవర్ హాఫ్ ది సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ 3 1/3 hours అన్నాడు. హాఫ్ డిస్టెన్స్కి 3 1/3 hours అన్నాడు. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 6 2/3 అవుతుందమ్మా. అయితే ది స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అంటే స్ట్రీమ్ అమ్మ 4 km/h ఇచ్చాడు. వాట్ ఈస్ ది డిస్టెన్స్ కవర్డ్ బై ది బోట్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు. డౌన్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ వెళ్తుందో నాకు కావాలి. చూడండి ఇక్కడ హాఫ్ డిస్టెన్స్కి 3 1/3 టైం ఇచ్చాడు. ఆ యొక్క ఫుల్ డిస్టెన్స్ వచ్చేసి దానికి డబుల్ టైం అవుతుంది. 6 2/3 అవుతుంది. ఈ 6 2/3 నేను ఎలా రాస్తున్నానంటే 3 6s 18 ఒక 2 వచ్చేసి 20/3గా రాస్తున్నాను. చూడండి ఒకసారి ఇలా నాకు డౌన్ స్ట్రీమ్ వచ్చేసి
4 అవర్స్ టైం పట్టింది. డౌన్ స్ట్రీమ్లో 4 అవర్స్ టైం పట్టింది. అప్ స్ట్రీమ్ వచ్చేసి టైం వచ్చేసి 20/3 అమ్మ, 20/3. ఈ 3 ఇలా పట్టుకొస్తున్నా. సో ఇది వచ్చేసి టైము 4 1 టైము, 4 5 టైమ్స్. ఈ 3 ఇలా వస్తే నాకు 3 సో క్యాన్సిల్ చేయొద్దు, డైరెక్ట్గా రాసేద్దాం చూడండి. సో 3 ఇలా పట్టుకొస్తున్నాను, 12:20 అవుతుంది. తర్వాత స్పీడ్ అనేది ఇన్వర్స్లో ఉంటుంది. స్పీడ్ వచ్చేసి 20:12 అమ్మ. చూడండి నాకు ఇక్కడ ఇది వచ్చేసి అప్ స్ట్రీము, ఇది వచ్చేసి డౌన్ స్ట్రీము, ఇది స్టిల్ వాటర్. సో డౌన్ స్ట్రీమ్ వచ్చేసి స్పీడ్ నాకు 20 తీసుకున్నాను, 20 రేషియో అది. సో ఇది వచ్చేసి 12 రేషియో, నేను క్యాన్సిల్ చేయలేదు. నాకు ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ వచ్చేసి 4 km/h ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ వచ్చేసి 4 అన్నాడు. సో ఇదే కదా స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. ఇది స్టిల్ వాటర్ అమ్మ, దీని గురించి నాకు అవసరంలా. ఇది 4 అయితే ఇది కూడా 4 అవుతుంది. ఈ యొక్క డిఫరెన్స్ వచ్చేసి 8 రేషియో అయితే 8 కిలోమీటర్స్ అమ్మ. 8 రేషియో అయితే 8 కిలోమీటర్స్, 1 రేషియో అయితే 1 కిలోమీటర్. సో ఇది వచ్చేసి స్పీడ్ కదా. 20 రేషియో అయితే 20 km/h. సో డౌన్ స్ట్రీమ్లో 20 km/h వేగంతో వెళ్తున్నాడు. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో 4 అవర్స్ జర్నీ చేశాడు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ వచ్చేసి స్పీడ్ వచ్చేసి 20 అమ్మ, 4 అవర్స్ జర్నీ చేశాడు. 420s వచ్చేసి 80 కిలోమీటర్స్. థర్డ్ ఆప్షన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, నాకు టైం ఇచ్చాడు, టైం నుంచి ఇన్వర్స్ రాశాను, స్పీడ్ యొక్క రేషియో రాశాను. అయితే నాకు స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ 4 ఇచ్చాడు. ఇది 4 అయితే ఇది 4 అవుతుంది. స్పీడ్ వచ్చేసి డిఫరెన్స్ 8 రేషియో అయితే 8 km/h, 1 రేషియో అయితే 1 km/h. సో దీని నుంచి 20 రేషియో అయితే 20 km/h. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎసెట్ అని ఇచ్చాడు. ఏ కార్ ట్రావెల్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఎట్ 30 km/h అన్నాడు. రిటర్న్ ఎట్ 20 km/h అన్నాడు. యావరేజ్ స్పీడ్ ఈజ్ 25 km/h అన్నాడు. సో యావరేజ్ స్పీడ్కి సంబంధించి వాడు వెళ్ళేటప్పుడైనా 30 km/h వేగంతో వెళ్ళాడంట. రిటర్న్ వచ్చేసి 20 km/h వేగంతో రిటర్న్ అయ్యాడంట. వాడు యావరేజ్ స్పీడ్ కూడా వాడే ఇచ్చాడు. రైట్ ఆర్ రాంగో చూద్దాం. రీజన్ వచ్చేసి ది ఫార్ములా ఆఫ్ యావరేజ్ స్పీడ్ వెన్ కవరింగ్ ది సేమ్ డిస్టెన్స్ ఎట్ 2 డిఫరెంట్ స్పీడ్స్ వచ్చేసి 2xy/x+y. 2 డిఫరెంట్ స్పీడ్స్ ఫార్ములా యావరేజ్ స్పీడు 2xy/x+y అమ్మ. సో ఇది ఫార్ములా రైటే అవుతుంది, సెకండ్ అనేది రైటే అవుతుంది. సో ఫస్ట్ది వచ్చేసి ఆ రీజన్ వచ్చేసి రైట్ అవుతుంది, ఎసెట్ అయిన వచ్చేసి రైట్ ఆ రాంగ్గా చూద్దాం. ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. వెళ్ళేటప్పుడు నేను ఎక్స్ అనుకుంటున్నాను, 30 km/h వేగంతో వెళ్ళాడు. రిటర్న్లో నేను వై అనుకుంటున్నా, 20 km/h వేగంతో వచ్చాడు. x+y వచ్చేసి 50 అమ్మ. ఈ 0 క్యాన్సిల్, 5 దీనిలో 6 టైం, 2 6s 12, 12 2s వచ్చేసి 24. ఈ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 24 km/h. కానీ నాకు వాళ్ళు యావరేజ్ స్పీడ్ 25 km/h అని ఇచ్చాడు. సో ఇది వచ్చేసి రాంగ్ అవుతుంది. ఎసెట్ అని వచ్చేసి రాంగ్ అవుతుంది, రీజన్ వచ్చేసి రైట్ అవుతుంది. సో చూడండి అమ్మా, ఏ ఆప్షన్ అవుతుంది? 4th ఆప్షన్ అవుతుంది. ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆరేజ్ వచ్చేసి ట్రూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 44. 99 is to be distributed the 3 persons A, B and C. B received 2/7 of what A and B, A and C receive అన్నాడు together, and A received 1/2 of what B and C received together, then C received the amount అన్నాడు. చూడండి అమ్మా, 9,900 రూపీస్ ఇచ్చాడు. సో ఇక్కడ వాళ్ళ మధ్య రిలేషన్స్ ఇచ్చాడు, చూద్దాం. బి రిసీవ్డ్ అన్నాడు, బి రిసీవ్డ్ ఏ అండ్ సి. బి రిసీవ్డ్ 2/7 అన్నాడు. A+C వచ్చేసి 1 అయితే ఇది 2/7 అవుతుందమ్మా. 7 ఇలా వస్తే 2:7 అవుతుంది. ఇలా రాయకుండా నేను డైరెక్ట్గా రాస్తున్నాను. చూడండి అమ్మా ఒకసారి, ఇలా నాకు బి రిసీవ్డ్ 2/7 ఆఫ్ ఏ అండ్ సి అన్నాడు. ఏ అండ్ సి 7 అయితే 2/7 × 7 అంటే 2 అవుతుంది. డైరెక్ట్గా రాసేసాను. B/A+C రాశాను. తర్వాత ఏమి ఇచ్చాడో చూడండి అమ్మా. బి రిసీవ్డ్ 2/7 ఆఫ్ ఏ అండ్ సి రిసీవ్డ్ టుగెదర్. తర్వాత ఏ రిసీవ్డ్ 1/2 ఆఫ్ వాట్ బి అండ్ సి అన్నాడు. ఏ రిసీవ్డ్ 1/2 ఆఫ్ బి అండ్ సి అన్నాడు.
బి అండ్ సి నేను 2 అనుకుంటున్నా, 2 × 1/2 అంటే ఇది 1 అవుతుంది. నాకు ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ విడివిడిగా ఉంది, డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఎప్పుడు రాస్తామంటే ఈ ఫస్ట్ దాని టోటల్ 9, సెకండ్ రేషియో యొక్క టోటల్ కూడా సేమ్ 9 ఉన్నప్పుడు మాత్రమే మనం డైరెక్ట్గా రాస్తాము. సో ఈ టోటల్ 3 కాబట్టి దీనిని × 3 రాస్తున్నాను. సో ఫస్ట్ దాని రేషియో వచ్చేసి నాకు 2:7 అవుతుంది. సెకండ్ రేషియో ఏమవుతుందంటే 3:3 వచ్చేసి 6 అవుతుంది. సో నాకు ఫస్ట్ రేషియో యొక్క టోటల్ 9, సెకండ్ రేషియో యొక్క టోటల్ 9 అమ్మ. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఏ వాల్యూ విడిగా ఉంది, బి వాల్యూ విడిగా ఉంది, రిమైనింగ్ సి రాద్దాం. ఏ వాల్యూ 3 అవుతుంది, తర్వాత బి వాల్యూ వచ్చేసి 2 అవుతుంది, సి వచ్చేసి ఈ టోటల్ కూడా 9 అవుతుంది, సి వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. సో ఇక్కడ నాకు వచ్చేసి A:B:C రేషియో వచ్చేసింది. నాకు ఈ రేషియో ప్రకారం 9,900 రూపీస్ని మనం డివైడ్ చేయాలి. సి ఎంతో మనం కనుక్కోవాలి. సి యొక్క రేషియో 4/, టోటల్ రేషియో 9 కదా, ఇంటూ 9,900 రూపీస్ అమ్మ. 9తో క్యాన్సిల్ చేస్తే 11 టైమ్ 4 11s 44, 4,400 అవుతుంది. సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి ఏమి ఇచ్చారో. 2 numbers are initially in the ratio 8:11 అన్నాడు. If 15 is subtracted from each number, the ratio becomes 5:8. If interested of subtracting the original numbers are each increased by n అన్నాడు, the new ratio becomes 11:14 అన్నాడు. The product of the original numbers is p అంట. The number of value of n is m అన్నాడు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ p ప్లస్ m అన్నాడు. రేషియో అండ్ ప్రపోర్షనల్స్కి సంబంధించి చూడండమ్మా, ఒరిజినల్ రేషియో వచ్చేసి నాకు 8:11 ఇచ్చాడు. 8:11 ఇచ్చాడమ్మా ఒరిజినల్ రేషియో. సో 15 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ నంబర్ అన్నాడు. ఈచ్ నంబర్లో నుంచి 15 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడంట. 15 సబ్ట్రాక్ట్ చేస్తే ఆ యొక్క రేషియో ఇచ్చాడు నాకు 5:8 అన్నాడు. ఈచ్ నంబర్కి యాడ్ చేస్తున్నాడంట. ఎంత యాడ్ చేస్తున్నాడో తెలియదు. ఇంక్రీజ్డ్ బై ఎన్ అన్నాడు. ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాడో తెలియదు. ఆ ఎన్ అనేది మనం కనుక్కోవాలి. ఈ యొక్క రేషియో వచ్చేసి నాకు 11:14 ఇచ్చాడు. ఒకసారి ఇలా చూద్దాం. 8 నుంచి 5 అంటే 3 రేషియో డిక్రీజ్ అయింది. 11 నుంచి 8 అంటే 3 రేషియో డిక్రీజ్ అయింది. ఓకేనా, అంటే 3 రేషియో అయితే 15 అమ్మ. సో ఇక్కడ చూడండి, 8 నుంచి 11 అంటే 3 రేషియో ఇంక్రీజ్ అయింది. 11 నుంచి 14 అంటే 3 రేషియో ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ 3 రేషియో అయితే 15 కదా, ఇక్కడ 15 యాడ్ చేస్తున్నాడు. ఈ వాల్యూని ఎన్ అన్నాడు. ఎన్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నానంట. ఎన్ వాల్యూ వచ్చేసి నాకు 15 వచ్చేసింది. చూడండి ఇక్కడ సేమ్ 3 రేషియో డిక్రీజ్ అయింది. 3 రేషియో అయితే 15 అమ్మ. ఇక్కడ 8 నుంచి 11 అంటే 3 రేషియో ఇంక్రీజ్ అయింది. 11 నుంచి 14 అంటే 3 రేషియో ఇంక్రీజ్ అయింది. 3 రేషియో అయితే 15 అవుతుంది. 3 రేషియో అయితే 15 కదా, 1 రేషియో అయితే 5 అవుతుంది. 1 రేషియో అయితే 5. 8 5s వచ్చేసి 40, 11 5s వచ్చేసి 55. నాకు ఇవి ఒరిజినల్ నంబర్స్. ఈ ఒరిజినల్ నంబర్స్ని వచ్చేసి వాడు పి అన్నాడు. ఒరిజినల్ నంబర్స్ వచ్చేసి పి అన్నాడు. తర్వాత ఎన్ వాల్యూ వచ్చేసి ఎం అన్నాడు, పి ప్లస్ ఎం. ఒరిజినల్ వాల్యూస్ని పి అన్నాడు. ఈ యొక్క ప్రొడక్ట్ అడిగాడమ్మా. 40 × 55. ఈ వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. 4 5s 22 రిజర్వ్లో ఇది వచ్చేసి 22 అవుతుంది. తర్వాత ఎమ్ వాల్యూ ఎన్ ఈజ్ ఎమ్ అన్నాడు కదా, ఎమ్ వాల్యూ వచ్చేసి 15 అవుతుంది. పి ప్లస్ ఎం అడిగాడు. పి ప్లస్ ఎం వచ్చేసి 2200 ప్లస్ 15 2215 ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ 2 years ago వాజ్ పి అన్నాడు. ఇన్ ది ఫస్ట్ 2 years ది పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 10% ఇన్ ఫస్ట్ ఇయర్, తర్వాత అండ్ 20% ఇన్ ది సెకండ్ ఇయర్ అన్నాడు. ఇఫ్ ది కరెంట్ పాపులేషన్ 7,920 ఇచ్చాడు. ఫైండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది
ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఒరిజినల్ పాపులేషన్. చూద్దాం ఒకసారి. ముందు ఒరిజినల్ వాల్యూ ఎంతో పీ వాల్యూ మనం కనుక్కుంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటన్నది మనం తర్వాత రాద్దాం. చూడాలి. 2 years ఎగో యొక్క పాపులేషన్ ఎంతో తెలియదండి. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 10% ఇంక్రీజ్ అయ్యారు అని ఇచ్చాడు. 10% ఇంక్రీజ్ అంటే 110%, 110/100 అమ్మ. సెకండ్ ఇయర్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అన్నాడు. 20% ఇంక్రీజ్ అంటే 120%, 120/100. సో 2 years ఎగోకి 1 year ఇంక్రీజ్ అయిన తర్వాత ప్రజెంట్ పాపులేషన్ వచ్చేసి 7,920 రూపీస్ ఇచ్చాడు. సో ఇక్కడ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్ 11తో క్యాన్సిల్ చేస్తున్నా. 11 7s 77 అమ్మ. పోతే రిమైనింగ్ 2 ఉంటుంది, 22. 11 2 times 0. ఈ 12తో క్యాన్సిల్ చేస్తున్నా. 12 6s 72, ఈ 0. నాకు ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి చూడండి అక్కడ 60 ఉందండి రైట్ సైడ్. ఈ 0 ఇలా వస్తే 6,000 అవుతుంది 2 years ఎగో పాపులేషన్. అయితే దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత, సమ్ ఎంతనా? ప్రొడక్ట్ ఆఫ్ ది 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ప్రైమ్ ఫ్యాక్టర్ చూడండి, నేను 16 వచ్చేసి 4 into 15గా రాస్తున్నా. 60 వచ్చేసి 4 into 15గా రాస్తున్నాను. 4 15s వచ్చేసి 60. ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, 100 కదా. 100ని నేను 4 into 25గా రాస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇది 4 అంటే 2 square. దీన్ని వచ్చేసి 2 power 4గా రాస్తున్నాను. దీన్ని 3 into 5గా రాస్తాము, 3 power 1. ఇక్కడ 5 square, ఇక్కడ ఒక 5 ఉంది, 5 cube అమ్మ. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత అన్నాడు. 2 into ఇక్కడ 3 కదా, 3 into 5 ఎంత అవుతుంది? 30. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A book publisher sold a set of books to wholesaler at a profit of 15%. Wholesaler sold the same set of books to retailer to profit of 10%. Retailer paid 37,950 రూపీస్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సెట్ ఆఫ్ బుక్స్ ఫర్ ది పబ్లిషర్. పబ్లిషర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో నాకు కావాలి. పబ్లిషర్ యొక్క కాస్ట్ ప్రైస్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. హోల్సేలర్కి వచ్చేసి వాడు 15% ప్రాఫిట్కి అమ్మాడు అన్నాడు. ప్రాఫిట్ అన్నాడు కాబట్టి నేను 100కి యాడ్ చేస్తున్నానమ్మా. 115/100. ఈ హోల్సేలర్ వచ్చేసి రిటైల్కి అమ్మాడు. 10% ప్రాఫిట్ అన్నాడు. 10% ప్రాఫిట్ అంటే 110 అమ్మ. ఈ టోటల్ వచ్చేసి ఇప్పుడు ఈ రిటైలర్ వచ్చేసి ఎంత పే చేశాడంట? 37,950 రూపీస్ పే చేశాడు. క్యాన్సిలేషన్ చూడండి, ఈ 0 ఇక్కడ క్యాన్సిల్ చేశాను. 11తో క్యాన్సిల్ చేస్తున్నా. 11 3s 33. 33 కనుక పోతే రిమైనింగ్ వచ్చేసి 45 అమ్మ. 49 ఉంది. 11 4s 44 పోతే 5 ఉంటుంది. 11 5 times. సో 100 into 3 వచ్చేసి 300. 15 3s 45. సో ఎక్స్ ఈక్వల్ టు రైట్ సైడ్లో నాకు 3 ఉంది. ఈ 2 zeros, ఈ 2 zeros ఇలా వస్తే 4 zeros అవుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చేసి 30,000. నాకు వచ్చేసి థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4 members వాజ్ 28 years 5 years ago. 5 years ago యావరేజ్ 28 ఇచ్చాడు. ప్రజెంట్ ఎంత అవుతుంది అంటే 5 యాడ్ చేయండి. ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో? 4 members యొక్క యావరేజ్, ప్రజెంట్ యావరేజ్ రాస్తున్నాను. 5 years ago 28 అయితే ప్రజెంట్ వచ్చేసి 33 అవుతుంది. ప్రజెంట్ టోటల్ ఎంతో రాస్తున్నాను. 4 3s 12 అమ్మ. 1 రిజర్వ్లో ఉంది. 12 + 1 అంటే 13 అవుతుంది. నాకు ప్రజెంట్ 4 members యొక్క టోటల్ రాశాను. టుడే ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ 27.4 అయింది. ఎందుకు 27.4 అయిందంటే ఆఫ్టర్ దట్ ఏ చైల్డ్ వాజ్ బోర్న్. వాళ్ళకు ఒక చైల్డ్ పుట్టారంట. వాళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి 27.4 అయింది. అంతకుముందు 4 members ఉన్నారు. ఇప్పుడు చైల్డ్ ఇన్క్లూడ్ అవటం వల్ల 5 members అవుతారు. ఈ యొక్క యావరేజ్ వచ్చేసి ప్రజెంట్ యావరేజ్ 27.4 అయిందమ్మా.
5 27s 35, 5 4s వచ్చేసి 20 అంటే 2 అవుతుంది. సో 137 అవుతుంది. అయితే నాకు కావాల్సింది చైల్డ్ యొక్క ఏజ్ ఎంతో నాకు కావాలి. ఈ యొక్క చైల్డ్ యొక్క ఏజ్ వచ్చేసి ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా చైల్డ్. ఆ చైల్డ్ యొక్క ఏజ్ వచ్చేసి నాకు 5 years అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ది సమ్ ఆఫ్ ఎల్ నంబర్స్ ఈజ్ 3000 అన్నాడు. ఎల్ నంబర్స్ యొక్క సమ్ 3000 ఇచ్చాడు అని దేని యావరేజ్ 60 ఇచ్చాడు. ఎల్ నంబర్స్ యొక్క సమ్ 30 ఇచ్చాడు, యావరేజ్ 60 ఇచ్చాడు. ఆ నంబర్స్ ఎన్నో నాకు కావాలి. ఆ యొక్క నంబర్స్ ఎన్నో అంటే ఆ యొక్క టోటల్ బై యావరేజ్ రాస్తున్నాను. యావరేజ్ 60 ఇచ్చాడు కదండి, 60 రాస్తే సో ఇది వచ్చేసి ఎన్ని నంబర్స్ అంటే నాకు ఇక్కడ 50 నంబర్స్ అవుతాయి. తర్వాత 162 ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ టు ది లిస్ట్ అంటే ఆ లిస్ట్లో 162 ఒక నంబర్ని యాడ్ చేశాడు. అప్పుడు మనకు వచ్చేసి టోటల్ ఎంత అవుతుంది? 30,000 ఆల్రెడీ ఉందమ్మా, దీనికి ఒక 162 యాడ్ చేశాడు. 30,000 వరకే నాకు 50 నంబర్స్, ఇదొక నంబరు, 51 నంబర్సే కదా. ఇప్పుడు నాకు ఈ 51 నంబర్స్ యొక్క టోటల్ రాశాను, బై 51 రాస్తే ఆ యొక్క యావరేజ్ వస్తుంది 3162 బై 51. 51 ఇంటూ 6, 51 ఇంటూ 6 అంటే 306 అవుతుంది. ఇంకా 102 ఉంది, 102 అంటే 51 2 టైమ్స్ ఆ యొక్క యావరేజ్ 62 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, పార్ట్నర్షిప్కి సంబంధించి 3 individuals X, Y, Z started a business and contributed total of 7 lakh rupees అన్నాడు. Y యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ 7 lakh rupees ఇచ్చాడు. Y కాంట్రిబ్యూట్ 70,000 rupees మోర్ దాన్ ఎక్స్ అన్నాడు. జెడ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 80,000 rupees మోర్ దాన్ వై అన్నాడు. ఇఫ్ ది బిజినెస్ ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 2,10,000 rupees అన్నాడు. సో ఇక్కడ నాకు వచ్చేసి వాళ్ళ మధ్య రిలేషన్స్ ఇచ్చాడమ్మా. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు 7 lakh rupees ఇచ్చాడు. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ కంటే బి అనేవాడు 70,000 మోర్ అన్నాడు. తర్వాత ఆ జెడ్ అనేవాడు వచ్చేసి వై కంటే 80,000 rupees మోర్ అన్నాడు. ఇలా యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో ఎంతో నాకు కావాలి. ఫస్ట్ అది రాస్తాను చూడండి. సో నాకు ఎక్స్ వై జెడ్ కదా, ఎక్స్ అనేవాడు, వై అనేవాడు, జెడ్ అనేవాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. ఎక్స్ అనేవాడి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలియదు నాకు. నేను ఇక్కడ ఎక్స్ అనుకుంటా, పర్లేదు ఏం కాదు, ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ కంటే వై కాంట్రిబ్యూషన్ వచ్చేసి 70,000 rupees మోర్ దాన్ ఎక్స్ అన్నాడు. ఎక్స్ కంటే 70,000 rupees ఎక్సెస్ అన్నాడు. ఇది వచ్చేసి ఎక్స్ ప్లస్ 70,000 rupees అవుతుంది. తర్వాత జెడ్ వచ్చేసి 80,000 rupees మోర్ దాన్ వై అన్నాడు. ఇది వచ్చేసి 80,000 rupees మోర్ అంటే ఎక్స్ ప్లస్ 80,000 యాడ్ చేస్తే 1,50,000 rupees అవుతుంది. వీడి యొక్క ఇన్వెస్ట్మెంట్ 1,50,000 rupees. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంటే 7 lakh rupees ఇచ్చాడమ్మా. ఈ టోటల్ ఎంతో చూడండి ఒకసారి ఇలా. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x, ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x అమ్మా, 3x. 70,000 ఒక 50,000 వచ్చేసి 2,20,000. 2,20,000 rupees ఈక్వల్ టు 7 lakh rupees. ఈ 2,20,000 అటు వెళ్తే ఎక్స్ వాల్యూ వచ్చేసి 4,80,000 rupees అవుతుంది. సో 3తో క్యాన్సిల్ చేస్తున్నాను, 16 times క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ అనేవాడు 1,60,000 rupees ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. 1,60,000 rupees. 1,60,000కి ఓ 70,000 కనుక కలిపితే 2,30,000 rupees ఇన్వెస్ట్మెంట్ పెట్టాడమ్మా. దీనికి ఒక 80,000 కనుక కలిపితే 3,10,000 rupees వీడి యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు.
సో నాకు రేషియో కావాలి, 4 zeros క్యాన్సిల్. ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో 16:23:31 అవుతుంది. నాకు కావాల్సింది y కదా. y యొక్క రేషియో ఎంత అవుతుందో చూడండి అమ్మా, 23 టోటల్ వచ్చేసి 16 + 23 వచ్చేసి 39. 39 ఒక 31 40 70 అవుతుంది ఈ యొక్క టోటల్. ఇంటూ నాకు ఏమి ఇచ్చాడు, యాన్యువల్ అదే టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడో చూడండి అమ్మ. ఈ యొక్క టోటల్ ప్రాఫిట్ వచ్చేసి ఆ 2,10,000 రూపీస్ ఇచ్చాడు. 2,10,000 రూపీస్. ఓ 0 క్యాన్సిల్, 7 దీనిలో 3 టైమ్స్ 3తో మల్టిప్లై చేస్తున్నాను, 69,000 రూపీస్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ అవుతుంది. Right students, so welcome to Sridhar CC. So today we discuss SIPC grant test number 32, okay, constable grant test number 32. And question, previous question, the frustum of right circular cone as the height is 4 cm, the base radius is 6 cm and the top radius is 3 cm. Then the ratio of the volume of the frustum to its total surface area, sir. Volume of the ratio of the, so volume to total surface area అడుగుతున్నాడు సార్. ఓకే, సో ఇక్కడ ఫ్రస్టమ్ అంటున్నాడు, ఫ్రస్టమ్కి టాప్ అండ్ బాటమ్ రేడియస్ కూడా ఇస్తున్నాడు, టాప్ అండ్ బాటమ్ రేడియస్. ఓకే, టాప్ రేడియస్ వచ్చి మనకి ఏమని చెప్పాడు సార్, 3 అని చెప్తున్నాడు. టాప్ రేడియస్ 3 అని చెప్పాడు. టాప్ రేడియస్ ఇస్ 3 అండ్ బేస్ రేడియస్ ఇస్ 6. అండ్ ఇక్కడ రేడియస్ 3 ఉంది అండ్ బేస్ రేడియస్ వచ్చి మనకి 6 అని చెప్పాడు సార్. ఓకే, దిస్ ఈజ్ 6, క్యాపిటల్ R is 6. Let us assume it is capital R, that is 6. And the small r is equal to 3 and the IT is perpendicular to the base, that IT is equal to 4 అని చెప్పాడు. ఓకే, IT is equal to 4. సో ఇక్కడ కూడా సేమ్ కదా సార్, IT 4. ఓకే, సో ఇక్కడ ఏంటి 3 ఉంది కదా, సో 3 ఫర్ ఎగ్జాంపుల్ ABC అనుకుందాం అండ్ ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ O అనుకోండి. సో OB ఎంత మనకి, OB 3 కదా, OB రేడియస్ 3, టాప్ 3 ఉందంటే ఇక్కడ కూడా ఏముంటుంది, 3 ఉంది. అండ్ టోటల్ OC ఏమన్నాడు సార్, 6 కదా, టోటల్ OC 6 అంటే BC ఏమవుతుంది, 6 - 3 కదా, 3 కదా, 6 - 3 3 ఉంది, ఇది 6 - 3 ఇది. అండ్ ఇట్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రాంగిల్. సో 3 4 5 ఇస్ ద ట్రిప్లెట్ కోడ్. అంటే స్లాంట్ హైట్ ఆఫ్ ద ఫ్రస్టమ్ వచ్చింది మనకి 5. స్లాంట్ హైట్ ఆఫ్ ద ఫ్రస్టమ్ ఇస్ 5. ఓకే, 5 సెంటీమీటర్. ఓకే, రైట్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూమ్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా? వాల్యూమ్ ఆఫ్ ద ఫ్రస్టమ్ ఫార్ములా ఈస్ 1/3 πh ఆఫ్ small r square plus capital R square plus small r into capital R. Small r into capital R. This is the volume formula. And the total surface area formula is pi of small r plus capital R into LF plus small r square plus capital R square is the formula for total surface area of the frustum. Okay, so formula for volume and formula for total surface area. So pi is constant, let us cancel. Okay, so 1/3 and h IT is 4 and small r square 3 square and capital R square 6 square plus small r into capital R 3 into 6 and is to small r plus capital R, that is 3 plus 6 into slant height. Slant height is how much, 5 plus small r square value is 3 square and capital R square value is 6 square. Okay, so 1/3 into 4, it is 3 square 9, 9 plus 36, 9 plus 36 is 45, 45 plus 18, 45 plus 18 is 63, right? So 45, 9 plus 36, 45 plus 18, okay? So it is 63, 63, right? And same ikkada chuddam. So 3 plus 6, 9, 9 into 5, 45, 9 into 5, 45, 45 and ikkada 9 plus 36, again it is 45, 45 plus 45, 90. And ikkada 3, how many times 3? 21 times cancel అయిపోయింది. ఓకే, సో 21 times cancel, it is 84:90. 84:90ని మనము సో 6తో క్యాన్సిల్ అవుతుందా? ఎస్, 6తో క్యాన్సిల్ అవుతుంది కదా. 6 14 times and 6 15 times. సో 14:15 is ఆన్సర్. సో 14:15 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ సార్. ఒక శంకు తునక, ఓకే, ఒక శంకు ఫ్రస్టమ్ అనేది దాని ఎత్తు ఎంత అన్నాడు, 4 అన్నాడు. అడుగు భాగం యొక్క వ్యాసార్థము 6 అని ఇచ్చాడు, పై భాగం యొక్క వ్యాసార్థం 3 అన్నాడు సార్. అయితే దాని ఘనపరిమాణానికి ఉపరితల లేదా సంపూర్ణతల వైశాల్యానికి మధ్య నిష్పత్తి అడిగాడు సార్. ఓకే, సో ఘనపరిమాణం ఫార్ములా ఇది అండ్
ఇక్కడ సంప్రతల వైశాల్యానికి ఫార్ములా ఇది. జస్ట్ మనం ఫార్ములాలో వాడు ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినాం అంతే. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈస్ 14:15 ఈజ్ ఆన్సర్ సార్. క్లియర్? ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 30. Question number 30, sir. A right circular cylinder, solid cylinder, as the radius is 6 cm and height is 8 cm, sir. A conical cavity of the same dimensions is curved out of the cylinder, then the sum of the area in square centimeter of the inner and outer surface of the remaining solid is. Okay, ఆ రిమైనింగ్ సాలిడ్కి సో మనకి సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు సార్. ఏమన్నాడు ఇక్కడ, ఒక సర్క్యులర్ సిలిండర్ ఉంది సార్. మనకి ఒక సిలిండర్ ఇలా ఉంది, ఇలా ఒక సిలిండర్ ఉంది. ఓకే, దీంట్లో ఏమంటున్నాడు సార్, రేడియస్ 6, హైట్ 8 ఉందంట. ఏ కొనికల్ క్యావిటీ ఆఫ్ ద సేమ్ డైమెన్షన్స్ ఇస్ కర్వ్డ్ ఆఫ్ ద సిలిండర్. ఓకే, సేమ్ డైమెన్షన్స్ అంటే రేడియస్ సేమ్ 6 ఉండాలి, హైట్ 8 ఉండాలి. రేడియస్ 6, హైట్ 8 ఉండే విధంగా దీంట్లోకి వెళ్ళి కోన్ని రిమూవ్ చేస్తున్నాడు. ఓకే, సో ఇది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత మనము రిమైనింగ్ మెటీరియల్, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సిలిండర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, రిమైనింగ్ పార్ట్ ఆర్ రిమైనింగ్ సిలిండర్, రిమైనింగ్ మెటీరియల్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఈ షేప్లో ఉంటుంది. ఎస్ అను సార్. సో ఈ సిలిండర్లో ఈ కోన్ని రిమూవ్ అయిపోయింది. కోన్ని రిమూవ్ అయిపోయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ షేప్ ఉంటుంది. ఓకే, సో దీనికి ఏం అడిగాడు, సో ఇన్నర్ అండ్ అవుటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. ఇది రిమైనింగ్ సాలిడ్ కదా, ఈ రిమైనింగ్ సాలిడ్కి ఏంటి, ఇన్నర్ అండ్ అవుటర్ సర్ఫేస్ ఏరియా కావాలి. సో ఇన్నర్ అండ్ అవుటర్ చూద్దాం. ఇదేంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ కదా ఇది. సో దిస్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ 2πRh అండ్ ప్లస్ అండ్ ఇన్నర్ సర్ఫేస్ ఇది చూడండి, ఇదేంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది కోన్ కదా. సో దిస్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ కోన్ ఏంటి, πRL అండ్ ప్లస్ అండ్ ఇక్కడ టాప్లో సర్కిల్ ఉంది కదా మనకి, బాటంలో సర్కిల్ రిమూవ్ అయిపోయింది, బట్ టాప్లో సర్కిల్ ఉంది కదా, మరి సర్కిల్ ఏంటి, πr². సో ఇది అడుగుతున్నాడు సార్ మనకి. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్? సో మన ఆన్సర్ పైలో ఉంది కాబట్టి మనం పై కామన్ తీసేద్దాం. ఓకే, మొత్తం దీంట్లో πr కామన్ తీస్తున్నాను సార్. πr కామన్ తీసి ఏముంటుంది, 2h. ఒకసారి చూద్దాం దీంట్లో ఏమేమి ఇచ్చాడు మనకి. రేడియస్ అనేది 6 అని చెప్పాడు, రేడియస్ అనేది 6 అని చెప్పాడు, అండ్ హైట్ అనేది ఏమని చెప్పాడు సార్, 8 అని చెప్పాడు. 6, 8 కాబట్టి స్లాంట్ హైట్ అనేది ఏమవుతుంది, 10 అవుతుంది. ట్రిప్లెట్ కోడ్ 6, 8, 10 ఈజ్ ద ట్రిప్లెట్. ఓకే, సో మనకి స్లాంట్ హైట్ అనేది ఏమవుతుంది సార్, 10 అవుతుంది. ఓకే, సో ట్రిప్లెట్స్ 6 ఈజ్ ద రేడియస్ and 8 is the height and the slant height is 10. Slant height is 10. This is the triplet code. Okay, right. So πr కామన్ తీసినాం మనం. πr కామన్ తీసి ఏముంది ఇక్కడ, 2h ఉంది. 2h, h అంటే ఏంటి మనకి 8 అండ్ ప్లస్ πr కామన్ పోయింది కదా, l ఉంది. l అంటే ఏంటి సార్, 10 ఉంది. అండ్ ప్లస్ πr కామన్ పోతే ఏముంది సార్, r ఉంది. r ఏంటి, 6. ఓకే, సో పై ఇక్కడ r ఉంది, r కూడా 6 కదా, సో 6 ఇంటూ ఇక్కడ 16 ప్లస్ 10 ప్లస్ 6 16 కదా, 16 ప్లస్ 6 32 కదా, 32 ఇంటూ 6 కదా, 32 ఇంటూ 6, 32 ఇంటూ 5 అంటే 160 అండ్ 32 160 అండ్ ప్లస్ 32 దట్ ఈస్ 192. 192 pi is the answer. 192 pi, the third option is answer. 192 pi, third option is answer. ఏమన్నాడు సార్, ఒక స్తూపం, ఓకే రైట్, ఒక సిలిండర్ ఉంది, దాంట్లోకి వెళ్ళి సేమ్ డైమెన్షన్స్ అంటే సేమ్ రేడియస్ సేమ్ హైట్ ఉండే విధంగా ఒక కోన్ని రిమూవ్ చేసేసాను. ఓకే, కోన్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఈ షేప్ ఉంది. దీనికి సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు, దట్ ఈస్ ఇన్నర్ అండ్ అవుటర్ సర్ఫేస్ రెండు అడుగుతున్నాడు. ఓకే, సో ఇది మనకి ఫార్ములా వస్తుంది మనకి. ఓకే, జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ మాత్రం జరిగింది అంతే. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ నెక్స్ట్ చూస్తే మనకి 33 సార్. సో జస్ట్ ఇట్ ఈస్ ఎ సింప్లిఫికేషన్ ప్రాబ్లం. సో జస్ట్ సింప్లిఫికేషన్ ప్రాబ్లం చూద్దాం. సింప్లిఫికేషన్, ఇట్ ఈస్ 10620 అండ్ డివైడెడ్ బై, ఓకే, 3/4 ఆఫ్ ఇంటూ 72 ప్లస్ 66 సార్. 70 ప్లస్ 6 130 అండ్ 2 ప్లస్ 6 8 అండ్ it is 138 అండ్ మైనస్ 4 5 times cancel, it is minus 15. Okay, and plus 100 all divided by, it is cube root of 1000. Cube root of 1000 value is 10, right? Cube root of 1000, it is 10 cube kada. So cube root of 10 cube kada. Cube root of 10 cube ante em sir 10 vastadi. Okay, right? So it is 10620 and divided by, and ikkada cancel edam sir, right? So 4 cancel. Okay, 4
4 times క్యాన్సిల్ అయిపోయింది, సారీ 4 3 times క్యాన్సిల్, 4 3 times క్యాన్సిల్, 12 అయిపోయింది. అండ్ ద రిమైండర్ 18 ఉంది. 18 అంటే మనకి 18లో 16 పోతుంది, 4 times అంటే 34.5 ఉంది. 34.5 ఎస్ అను సార్. సో 34.5, 30 into 3 90, 4.5 into 3 13.5, 90 plus 13.5 103.5, 103.5 minus 15 and plus it is 10, plus it is 10. ఓకే రైట్. సో 100 minus 15 తీసుకుంటే మనకి 100 minus 15 is 85, ఇక్కడ ఒక 3.5 ఉంది అంటే 87.5 రైట్, కరెక్టేనా? 100 minus 15 తీసుకుంటే 85 అండ్ బట్ ఇక్కడ 3.5 ఉంది కదా, సో అంటే 88.5 ఉంది. ఓకే 88.5. సో 10620 డివైడెడ్ బై, ఓకే సో 100, ఎస్ 100 minus 85 అండ్ ఇక్కడ ఒక 3.5 ఉంది, 88.5 అండ్ ప్లస్ 10 ఉంది సార్. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అండి, 88.5ని 885/10 రాయొచ్చు కదా. 885/10 రాస్తే 885/10 రాస్తే ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది ఎగ్జాక్ట్లీ చూడండి, ఎగ్జాక్ట్లీ 2 times క్యాన్సిల్ అవుతుందా? అంటే డినామినేటర్ మనకి ఏమవుతుంది 120 వస్తుంది అంతేనా. సో 12 times తీసుకుంటే సో మనకి 120 ప్లస్ ఇక్కడ 10 ఉంది కదా. చూడండి 10620 అండ్ డివైడెడ్ బై 88.5 సార్. సో ఎగ్జాక్ట్లీ మనకి 120 times క్యాన్సిల్ అవుతుంది ఇది. ఓకే ఎలా అంటే దీన్ని 885/10గా రాస్తే ఈ 10 న్యూమరేటర్లో మల్టిప్లై చేస్తుంది కదా. ఓకే అంటే ఇది ఏమవుతుంది 1062000 వస్తుంది అండ్ డినామినేటర్లో 885 వస్తుంది. ఓకే అండ్ ప్లస్ 120. ఓకే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి 12 times క్యాన్సిల్ అవుతుంది చూడండి. 885 into 12 తీసుకుంటున్నాను సార్. సో 10 వస్తుంది, 1 ఉంది కదా. ఓకే 16 17 కదా, 17 అండ్ ఇక్కడ 16 అగైన్ 17 కదా. సో 5 ఉంది, 8 ఉంది, 8 ఉంది. సో 0 12 అండ్ ఇక్కడ 15 16 అండ్ నెక్స్ట్ ఇక్కడ 10620 చూడండి 10620 అంటే ఇక్కడ 120 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 120 వస్తుంది ప్లస్ ఇక్కడ 10 కదా. సో 120 plus 10 అంటే ఏమవుతుంది 130 ఈజ్ అవర్ ఆన్సర్. జస్ట్ సింప్లిఫికేషన్ ప్రాబ్లం ఇది. ఓకే రైట్. సో ఈజీ, జస్ట్ బాడ్ మాస్ రూల్ ఒకటి ఉంటుంది, ఆ బాడ్ మాస్ రూల్ చూస్తే మనకి ఈజీగా చేయొచ్చు. ఓకే సో బాడ్ మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్స్, ఓకే బ్రాకెట్స్ కంప్లీట్ చేసుకోవాలి, ఆఫ్ ఉంటే ఆఫ్ కంప్లీట్ చేయాలి, తర్వాత డివిజన్ సింబల్, తర్వాత మల్టిప్లికేషన్ సింబల్, తర్వాత అడిషన్ సింబల్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సింబల్స్. జస్ట్ బాడ్ మాస్ రూల్ అనేది ఫాలో అవుతాం అంతే. ఓకే సో వి బాడ్ మాస్ అని ఉంటుంది, సో జస్ట్ బాడ్ మాస్ రూల్ అంతే. ఓకే రైట్. బ్రాకెట్స్ ఉంటే ఫస్ట్ బ్రాకెట్స్ని కంప్లీట్ చేయాలి ఫస్ట్, తర్వాత ఆఫ్ ఉన్న వాటిని కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత డివిజన్ చేయాలి, డివిజన్ సింబల్స్ ఉన్నాయి వాటిని తర్వాత చేసుకోవాలి, తర్వాత మల్టిప్లికేషన్ ఉన్న సింబల్ని చేయాలి, నెక్స్ట్ అడిషన్ సింబల్ని చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ సింబల్ని మనం సాల్వ్ చేయాలి. సో ఈ ఆర్డర్లో ఫాలో అవ్వాలి మనం ఈ బాడ్ మాస్ రూల్. ఓకే దీని ముందు వి అని ఉంటుంది అంటే బార్ గురించి ఉంటుంది, సో దాన్ని కూడా మనం తీసుకుంటాం. ఓకే రైట్. సో ఇది మనము సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్ సార్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి 34 ఉంది సార్. 34 చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ చూద్దాం. ట్రయాంగిల్ పీక్యూఆర్ అన్నాడు సార్. ట్రయాంగిల్ పీక్యూఆర్. ఓకే ట్రయాంగిల్ పీక్యూఆర్ క్యూఎస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు పిఆర్ సార్. క్యూఎస్ అనేది పిఆర్కి పర్పెండిక్యులర్ 90 degrees ఉందని చెప్పాడు సార్. ఓకే ఎట్ ఎస్. ఓకే యాంగిల్ ఎస్క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్క్యూఆర్ ఇట్ ఈస్ 64. యాంగిల్ ఎస్క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 64 అండ్ టీ ఈజ్ ఎ పాయింట్ ఆన్ క్యూఆర్ అన్నాడు సార్. టీ ఈజ్ ఎ పాయింట్ ఆన్ క్యూఆర్. టీ అనేది క్యూఆర్ పైన పాయింట్ ఉంది. టీ ఈజ్ ఎ పాయింట్ ఆన్ క్యూఆర్ సచ్ దట్ యాంగిల్ టీపీఆర్ is equal to 12 degrees. Angle TPR is equal to 12 degrees. Okay. Then what is the measure of angle QTP అంటున్నాడు సార్. QTP. What is the measure of angle QTP? ఓకే QTP ఇది కదా మనకు కావాల్సిన యాంగిల్. QTP యాంగిల్ కావాలి. ఓకే రైట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సార్. QTP యాంగిల్లో చూడండి. రైట్ ఇక్కడ చూస్తే మనకి ఏముంది 90 degrees అండ్ ఇక్కడ ఏముంది సార్ 72 ఉంది. ఓకే ట్రయాంగిల్ కదా, సమ్ ఆఫ్ యాంగిల్ ఎంత ఉంటుంది 180 degrees. సో 90 ఇక్కడ
12 ఉంది అంటే ఇది ఏమవుతుంది సార్ మనకి 78 అవుతుంది సార్. ఇదేమవుతుంది సార్ 78 అవుతుంది. అండ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా సార్. సో ఇక్కడ 78 వచ్చిందంటే ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి 78 వస్తుంది. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అంటే ఒక వెర్టెక్స్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో ఇక్కడ 78. ఇది మరి ట్రయాంగిల్ కదా, సమ్ ఆఫ్ యాంగిల్ ఎంత ఉండాలి 180 ఉండాలి కదా. ఇక్కడ చూస్తే ఎంత ఉంది 78 ఉంది 64 ఉంది. ఇక్కడ ఒక 2 యాడ్ అయితే 80 అయింది. ఇక్కడ ఒక 62 ఉంటుంది కదా, మరి 80 + 62 అంటే ఏమవుతుంది 142 అవుతుంది. మరి 142 ఉంటే రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది 38. సో 38 ఈస్ ఆన్సర్. 38 is our answer. Okay, all of you clear sir, all of you clear? 38 is our answer. Okay, so 180 minus 64 minus 68, so it is equal to ikkada chuste manaki 142 ante remaining angle manaki 38 is answer. Okay, right. And the next question sir, question number 35, and it is a progression question. The sum of three consecutive numbers in the geometry progression is 21 and the sum of their squares is 189. Then the product of these numbers is product of these numbers antunnadu sir. Sum of three consecutive numbers annadu sir. So three consecutive numbers in the geometry progression are a by r, a ar. These three are the in geometry progression. A by r, a and ar are the three numbers are in a geometry progression because the common ratio is same. A by r, a and AR common ratio is same sir. So common ratio same, nothing but the three numbers are in the geometry progression. అవి గుణశ్రేణిలో ఉన్నాయి. ఓకేనా, రైట్. గుణశ్రేణిలో ఉంటే మనకి ఏమని చెప్పాడు సార్, ఆ 3 numbers సమ్ అనేది 21 ఉంటుందంట. ఓకే, ఆ 3 numbers సమ్ అనేది ఎంత ఉంటుంది 21 అంటే a by r plus a plus ar అనేది మనకి 21 ఉంటుందని చెప్తున్నాడు సార్. అండ్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వార్స్, వాట్ ఈస్ స్క్వార్స్ అంటే ఏంటి, వాట్ స్క్వార్స్ అంటే a square by r square plus a square plus a square r square is equal to ఎంత ఉంటుందంట 189 ఉంటుందంట సార్. దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ నంబర్స్ అన్నాడు సార్. ప్రోడక్ట్ ఆఫ్ ది నంబర్స్ అన్నప్పుడు ఏమవుతుంది సార్, ప్రోడక్ట్ ఆఫ్ ది నంబర్స్ అన్నప్పుడు a by r ఇంటూ a ఇంటూ ar కదా. ఓకే, ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది మనకు ప్రోడక్ట్ a క్యూబ్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఏ క్యూ వాల్యూ అంటే సింపుల్గా ఏ వస్తే అయిపోతుంది మనకి ఏ క్యూబ్ అనేది చెప్పచ్చు. అంటే అవర్ ఆన్సర్ ఈజ్ 1 పర్ఫెక్ట్ క్యూబ్. ఒక పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్లో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 4 క్యూబ్ ఉంది, సెకండ్ ఆప్షన్ 5 క్యూబ్ ఉంది, థర్డ్ ఆప్షన్ 6 క్యూబ్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ 7 క్యూబ్ ఉంది. అన్నీ కూడా పర్ఫెక్ట్ క్యూబ్లోనే ఉన్నాయి. ఓకే, ఒకటే ఆప్షన్ ఉంటే మనం అక్కడ ఎలిమినేట్ చేయొచ్చు, బట్ మోర్ దెన్ 1 పాసిబిలిటీ ఉంది. సో మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒకసారి స్క్వారింగ్ ఆన్ బోత్ సైడ్ చూద్దాం సార్. స్క్వారింగ్ ఆన్ బోత్ సైడ్ చూస్తే ఇట్ ఈస్ a plus b plus c హోల్ స్క్వేర్ కదా. a plus b plus c హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ లేదా 2 కామన్ 2ab ప్లస్ bc a ఇంటూ ar ప్లస్ ca అంటే ఏంటి ar ఇంటూ a and it is a by r. Okay, ar into a by r, it is equal to 21 square 441. All of you clear? ఇక్కడ a square by r square plus a square plus a square r square అంటే ఏముంది మనకి 189. ఓకే, ప్లస్ ఇందులో 2a ఏ కామన్ తీస్తున్నాను సార్, ఏ కామన్ తీసేస్తున్నా. ఏ కామన్ తీసి ఏముంది సార్ a by r ప్లస్ ar ప్లస్ ఏ కామన్ తీసి ఏముంది సార్ ఆర్ఆర్ క్యాన్సల్ కదా, ఇక్కడ ఆర్ఆర్ క్యాన్సల్ అయితే ఏ ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 441 సార్. ఓకే, ఈ 189ని రైట్ సైడ్ పంపించేస్తున్నా అంటే 441 మైనస్ 189. ఓకే, సో 190 అనుకుందాం. 190ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 251 ఉంటుంది. ఓకే, బట్ ఒకటి తక్కువ కదా మనం చేసింది, అంటే ఏముంటుంది ఇక్కడ 252 ఉంటుంది. ఇట్ ఈస్ 252. ఆల్ ఆఫ్ యూ క్లియర్ సార్. 441 మైనస్ 189, 441 మైనస్ 189 ఇట్ ఈస్ 252. అండ్ ఇక్కడ ఏముంది 2a ఆఫ్ a by r ప్లస్ ar ప్లస్ a by r ప్లస్ a ప్లస్ ar అంటే ఏముంది మనకి 21. ఇట్ ఈస్ 21. ఓకే, రైట్. 21తో క్యాన్సిల్ చేద్దాం. 21 1 టైం క్యాన్సల్, రిమైండర్ 42 అంటే ఎన్ని టైమ్స్ ఉంది సార్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 2a is equal to 12 mean a is equal to almost 6. If a is equal to 6 then product of the numbers ఏముంది a by r into a into ar. So it is a cube. ఏ క్యూబ్ వాల్యూ ఏమవుతుంది మరి 6 క్యూబ్ కదా. 6 క్యూబ్ ఏంటి 216 ఈజ్ ఆన్సర్. 6 క్యూబ్ ఈజ్ 216 ఈజ్ అవర్ ఆన్సర్. 6 క్యూబ్ ఈజ్
216 is our answer. All of you clear, right? So it is progression, okay, geometry progression, గుణశ్రేణికి సంబంధించిన క్వశ్చన్ సార్, గుణశ్రేణికి సంబంధించిన క్వశ్చన్. జస్ట్ సమ్ ఇచ్చాడు, స్క్వేర్స్ గురించి చెప్పాడు. ఇక్కడ స్క్వేర్స్ అవపడుతుంది అనగానే మనకి ఏం గుర్తు రావాలి, దీన్ని స్క్వేర్ చేయాలనేది ఐడియా రావాలి. దాన్ని స్క్వేర్ చేసినామంటే ఇక్కడ స్క్వేర్స్ 189 వచ్చేస్తుంది. 2a ఉంటే ఇది కామన్ సేమ్ ఉంది 21, సబ్స్టిట్యూట్ చేసాం, జస్ట్ సింప్లిఫికేషన్, చిన్న క్యాన్సిలేషన్. ఏ వాల్యూ 6, ఏ వాల్యూ 6 వచ్చిందంటే మనకేంటి ప్రోడక్ట్ అన్నాడు. ప్రోడక్ట్ అంటే ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, ఏ క్యూబ్. ఏ క్యూబ్ అంటే మీనింగ్ ఏంటి, 6 క్యూబ్. 6 క్యూబ్ వాల్యూ ఎంత, 216 is ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? అండ్ నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ సార్, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్. ఆల్ఫా అండ్ బీటా సాటిస్ఫై ద ఈక్వేషన్ 5x plus 3y is equal to 11 and 3x plus 5y is equal to 17. Then the value of 2 of alpha plus beta. ఓకే, ఆల్ఫా మరియు బీటాలు 5x plus 3y is equal to 11 మరియు 3x plus 5y is equal to 17 అనే సమీకరణాన్ని సంతృప్తి పరిస్తే అప్పుడు 2 of alpha plus beta యొక్క విలువ ఎంత? ఆల్ఫా బీటాలు ఏం చేస్తున్నాయంట, ఈ రెండు ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తున్నాయంట. ఓకే, అంటే ఇక్కడ ఆల్ఫా బీటా నథింగ్ బట్ దట్ ఈస్ ద ఎక్స్ అండ్ వై వాల్యూస్ అంతే. అవి ఎక్స్ అండ్ వై వాల్యూస్ అయితే అంతే. సో ఇక్కడ ఒకసారి చూద్దాం, రెండింటిని యాడ్ చేద్దాం సార్. ఏముంది, 5x plus 3y is equal to 11గా ఉంది, 3x plus 5y is equal to 17గా ఉంది సార్. రెండింటిని యాడ్ చేద్దాం సార్. ఇక్కడ 8x అవుతుంది, ఇక్కడ 8y అవుతుంది. 8 కామన్ తీస్తే ఏముంటుంది సార్, x plus y. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది సార్, 28 ఉంటుంది. అప్పుడు x plus y is equal to ఏమైతే సార్, 28/8. 28/8 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 2 times, 4 7 times అంటే ఏముంటుంది సార్, 7/2. ఇది x plus y సార్. మనకి ఆల్ఫా బీటా సాటిస్ఫై ద ఈక్వేషన్ అంటున్నాడు సార్. ఈ ఆల్ఫా బీటాలు అనేవి ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయని చెప్తున్నాడు. అంటే ఆల్ఫా బీటాలు అనేవి ఏంటివి, ఎక్స్ అండ్ వై వాల్యూస్. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, 7/2 అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా 7/2, 2 క్యాన్సల్, 7 ఈజ్ ఆన్సర్. 2 క్యాన్సల్ అయితే మనకు ఆన్సర్ ఏమవుతుంది సార్, 7 అనేది మన ఆన్సర్ సార్. ఆల్ఫా బీటా ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అని చెప్పొచ్చు సింపుల్గా, ఎందుకంటే అవి రెండు ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే రైట్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఓకే రైట్, నెక్స్ట్ వన్ సార్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, a team of 5 members is to be selected from 7 doctors and 4 engineers. The number of ways of team can be formed in which there are at least 3 doctors. ఓకే, మన దగ్గర ఏమున్నారు సార్, 7 డాక్టర్స్ ఉన్నారు, 4 ఇంజనీరింగ్ ఉన్నారు సార్. 7 డాక్టర్స్ 4 ఇంజనీరింగ్లో మనం ఎంతమందిని సెలెక్ట్ చేస్తున్నాం, 5 మెంబర్స్. ఓకే రైట్, a team of 5 members is to be selected from 7 doctors and 4 engineers. The number of ways the team can be formed in which there are at least 3 doctors. ఈ మనము 7 డాక్టర్స్ 4 ఇంజనీరింగ్లో 5 మెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ 5 మెంబర్స్లో కంపల్సరీ 3 డాక్టర్స్ ఉండాలి. ఓకే, అట్లీస్ట్ అంటున్నాడు చూడండి జాగ్రత్తగా, అట్లీస్ట్ అన్నాడు. అట్లీస్ట్ అంటే మీనింగ్ ఏంటి సార్, అట్లీస్ట్ 3 మెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి, 3 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, 5 కూడా ఉండొచ్చు. అట్లీస్ట్ అంటే దానికంటే తగ్గద్దిగా, అంటే అట్లీస్ట్ 3 మెంబర్స్ అంటే ఏంటి, ఆ 3 మెంబర్స్ కంటే తగ్గద్దు. 3 ఉండొచ్చు, 3 కంటే ఎక్కువ 4 ఉండొచ్చు, అండ్ 5 మెంబర్స్ సెలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి దాంట్లో టీంలో 5 మెంబర్స్ కూడా ఉండొచ్చు డాక్టర్స్. ఓకే, బట్ 3 కంటే మాత్రం తగ్గద్దు. ఇప్పుడు ఇక్కడ పాసిబిలిటీ చూస్తే మనకు 5 మెంబర్ని సెలెక్ట్ చేయాలి, దాంట్లో అట్లీస్ట్ 3 డాక్టర్స్. ఫస్ట్ కేసులో ఏంటి, 3 డాక్టర్స్ అంటే ఉన్న 7 మెంబర్స్లో 3 డాక్టర్ని సెలెక్ట్ చేస్తే 7C3 సెలెక్షన్ జరిగింది. ఓకే, సో 7 మెంబర్స్లో 3 మెంబర్స్ని సెలెక్షన్ జరిగింది, 7C3. బట్ మనకు 5 మెంబర్స్ కదా టీం ఉండాల్సింది. మరి ఇక్కడ మనము డాక్టర్స్లో 3 మెంబర్స్నే కదా తీసుకుందాం, అంటే ఇంకొక 2 మెంబర్స్ ఎవరు ఉండాలి, ఇంజనీర్స్ ఉండాలి. ఆ 2 మెంబర్స్ ఏంటి, 4 మెంబర్స్లో 2 మెంబర్స్ ఇంజనీరింగ్ సెలెక్షన్ అయిపోతుంది. ఓకే, ఉన్న 7 మెంబర్స్ డాక్టర్లో 3 డాక్టర్ని సెలెక్ట్ చేసినాం, 7C3 అయిపోయింది. తర్వాత ఇంకొక 2 మెంబర్స్ కూడా ఉండాలి, ఎందుకంటే ఆ టీంలో 5 మెంబర్స్ ఉన్నారని చెప్పాడు. కాబట్టి ఏమవుతుంది, ఉన్న 4 మెంబర్స్ ఇంజనీరింగ్లో ఇంకొక 2 మెంబర్స్ సెలెక్ట్ చేస్తున్నాం, సో 4C2. ఇది అయిపోయింది. ఇక్కడ ఆన్సర్ అయిపోలే. ఇంకా ఇక్కడ ఏంటి, అట్లీస్ట్ ఏంటి, 3 మెంబర్స్ అయిపోయింది. మరి 4 కూడా ఉండొచ్చు కదా, 4 కూడా ఉండొచ్చు కదా. అంటే ఈ 7 డాక్టర్లో 4 మెంబర్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు మనం, అట్లీస్ట్ 3 అన్నాడు కాబట్టి. ఎగ్జాక్ట్లీ 3 చెప్పాడా మనకి, ఏమన్నా చెప్పలే కదా, అట్లీస్ట్ 3 అన్నాడు కాబట్టి 3 అయిపోయింది. నెక్స్ట్ 4 మెంబర్స్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. మరి టీంలో 5 మెంబర్స్ ఉండాల్సింది, 4 మెంబర్స్ డాక్టర్స్ సెలెక్షన్ అయిపోయిందంటే ఇంకొకరు ఎవరు సెలెక్ట్ అవ్వాలి,
ఇంజనీరింగ్లో నుంచి ఒకరు సెలెక్ట్ అవుతారు. ఓకే, 7 డాక్టర్స్లో 4 మెంబర్స్ వచ్చినట్లయితే ఇంకొకరు కావాలి, టీంలో 5 మెంబర్స్ కావాలంటే ఆ ఇంకొకరు ఎవరు, ఇంజనీరింగ్లో ఉన్నటువంటి 4 మెంబర్లో ఒకరు వస్తారు. ఓకే, ఇక్కడతో అయిపోయిందా అంటే ఇక్కడతో అయిపోలే, రైట్. అట్లీస్ట్ అంటే ఏంటి, 3 ఉండాలి లేదా 4 ఉండాలి లేదా 5 మెంబర్స్ కూడా 5 మెంబర్స్ టీంలో డాక్టర్స్ ఉండొచ్చు. మరి ఇక్కడ 7C 5గా సెలెక్ట్ చేయొచ్చు. మరి ఇక్కడ 7C 5గా సెలెక్ట్ చేస్తున్నావు అంటే ఇంజనీర్స్ ఎవరైనా ఉంటారా? ఇంజనీర్ సెలక్షన్స్ అనేది 0, ఇంజనీరింగ్ ఎవరు ఉండరు కదా. ఓకే, రైట్. ఇక్కడ 7C3 అన్నాడు సార్. ఓకే, మనకి 7C3 అంటే ఏమవుతుంది, ఇక్కడ 7 × 6 × 5/3 × 2 అవుతుంది కదా. 7 × 6 × 5/3 × 2 కదా. 3 × 2 అంటే 6 క్యాన్సిల్ అవుతుంది కదా. ఇంకేముంటుంది, 7 × 5 కదా, అంటే ఇక్కడ 35 వస్తుంది. అండ్ ఇక్కడ 4C2 కదా. 4C2 అంటే ఏమవుతుంది, 4 × 3/2 × 1 కదా, అంటే ఏమొస్తుంది, 6 వస్తుంది. అండ్ ప్లస్ 7C4 అంటే 7C3కి ఈక్వలే కదా. NCR = NCN-R అని చెప్పొచ్చు. NCR = NCN-R అని చెప్పొచ్చు. మరి 7C4ని 7C3 అని రాయొచ్చు. 7C3 అంటే ఆల్రెడీ మనకు వచ్చింది ఎంత, 35 × 4C1 అంటే 4 కదా. మరి ప్లస్ 7C5ని 7C2 అని రాయొచ్చు. NCRని NCN-R అని రాయొచ్చు. మరి 7C2 అంటే ఏమవుతుంది, 7 × 6/2 × 1 అంటే ఏమొస్తుంది సార్, 21 వస్తుంది. × 4C0 is 1. ఓకే, 35 × 6 అంటే ఏమవుతుంది, 35 × 6 వాల్యూ, సో 35 × 6 210. ఓకే, అండ్ ప్లస్ 35 × 4 కదా. 35 × 4 140 అండ్ ప్లస్ ఇట్ ఈస్ 21. సో 210 ప్లస్ 140 350. 350 ప్లస్ 21 350 ప్లస్ 21 371 is answer. 371 is answer. All of you clear, sir? So it is 371. Third option is answer. Right? Right. Next question, sir. Next question. And 42, sir. A box contains 8 red balls, 5 white balls, and 2 black balls. If 3 balls are drawn at random, what is the probability that all of them are on the same color? అన్ని కూడా ఎలా ఉండాలి, ఒకే కలర్లో ఉండాలి. ఓకే, ఒక పెట్టెలో మనకి ఏమున్నాయి, 8 ఎరుపు, 5 తెలుపు మరియు 2 నలుపు బంతువులు ఉన్నాయి. యాదృచ్ఛికంగా 3 బాలును తీసినట్లయితే ఆ 3 బాలులు కూడా ఒకే రంగులో ఉండడానికి సంభావ్యత ఎంత అన్నాడు సార్. ఓకే, సో ప్రాబిలిటీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం, ఫేవరబుల్ బై టోటల్ కండిషన్స్, అంటే నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ బై టోటల్ పాసిబిలిటీస్. ఓకే, సో టోటల్ పాసిబిలిటీస్ అనేది తీసుకుంటాం సార్. రైట్. సో ఇక్కడ మనకి బాల్స్ ఎన్ని ఉన్నాయి, 8 రెడ్ బాల్స్ ఉన్నాయి, 5 వైట్ బాల్స్ ఉన్నాయి, 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. దీంట్లో ఏం చేస్తున్నాడు, 3 బాల్స్ని తీస్తే ఆ 3 బాల్స్ ఒకే రంగులో ఉండాలంటున్నాడు సార్. ఆ 3 బాల్స్ ఎలా ఉండాలి, సేమ్ కలర్లో ఉండాలి, ఒకే రంగులో ఉండాలి. అంటే ఇప్పుడు 8 రెడ్ బాల్స్లో మనము 3 తీస్తే 8C3 కదా. 8 రెడ్ బాల్స్లో మనం 3 తీస్తే 8C3 ఉంటుంది. ఓకే, సో 8 రెడ్ బాల్స్ ఉన్నాయి, దాంట్లో 3 బాల్స్ తీస్తే యాదృచ్ఛికంగా 8 నుంచి 3 వచ్చేసినాయి రెడ్ బాల్స్ సేమ్. ఇది మాత్రమే కాదు కదా, ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ ఇంకేముంది, 5 వైట్ బాల్స్లో కూడా మనకి 3 సేమ్ కలర్ ఉన్నాయి రావచ్చు. అంటే ఆ 5లో 3 ఉండొచ్చు, 5C3 రాయొచ్చు. అండ్ ప్లస్ ఇంకేమన్నా ఉంటుందా, 2 బ్లాక్ బాల్కి వెళ్ళి 3 బాల్స్ సెలెక్షన్ జరుగుతుందా, ఉన్నయే 2 కదా, 3 ఎట్లా తీస్తావు, ఉన్న బాల్సే 2, నువ్వు 3 తీయలేవు కదా, అంటే ఇక్కడ ఏమన్నా వస్తుందా, ఇక్కడ ఏం రాదు. అండ్ ఆల్ డివైడెడ్ బై మనకు కావలసిన టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి సార్, ఇక్కడ 8 to 10 5 అంటే టోటల్ 15. ఈ 15లోకి వెళ్ళి 3 వస్తున్నాయి, ఈ 15లోకి వెళ్ళి ఏమవుతుంది, 3 అనేది వస్తుంది. ఓకే, రైట్. ఇక్కడ 8C3 అన్నాడు సార్. 8C3 అంటే ఏమైతే సార్, 8 × 7 × 6 బై 3 × 2. 3 × 2 అంటే 6 కదా. మనం న్యూమరేటర్లో ఏం రాస్తున్నాం, 8 × 7 × 6 కదా. ఇక్కడ డినామినేటర్ 6 క్యాన్సల్ కదా. మరి 8 × 7 అంటే ఏమైతే సార్, 56. అండ్ ప్లస్ 5C3ని 5C2 రాయొచ్చు కదా. 5C2 అంటే ఏమవుతుంది, 5 × 4/2 × 1 కదా. 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. అండ్ ఆల్ డివైడెడ్ బై 15C3 అన్నాడు సార్. 15C3ని
15C3ని ఏం రాయొచ్చు 15 ఇంటూ 14 ఇంటూ 12 బై 3 ఇంటూ 2 రాయొచ్చు ఓకే 3 ఇంటూ 2 3 ఇంటూ 2 ఎంత 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఓకే రైట్ ఇక్కడ ఎంత ఉంది సార్ 15 ఇంటూ 2 15 ఇంటూ 2 ఎంత 30 ఇంటూ 14 కదా 30 ఇంటూ ఏముంది సార్ 14 ఉంది సో 14 3 టైమ్స్ 14 3 టైమ్స్ 42 0 420 లేదు కదా మనకి 420 కదా 420 లేదు డినామినేటర్ 420 లేదు న్యూమరేటర్ 66 అంటే ఒకటి ఉంది ఓకే అంటే డినామినేటర్ మనకి చూడండి 15C3 సార్ ఇక్కడ 13 కదా 15 ఇంటూ 14 ఇంటూ 13 కదా సార్ ఇది 15 ఇంటూ 14 ఇంటూ 13 డివైడెడ్ బై 3 ఇంటూ 2 ఓకే రైట్ 15C3 సార్ 15C3 ఏం రాస్తాం 15 ఇంటూ 14 ఇంటూ 13 కదా సార్ 13 ఆల్ డివైడెడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1 సో అంటే ఇక్కడ 3ని మనము 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నా అండ్ ఇక్కడ 2ని 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్ ఓకే సో ఇక్కడ 13 ఇంటూ 5 అంటే 65 ఉంది 65 ఇంటూ 7 కదా 65 ఇంటూ 7 కదా సో అంటే ఏమైతే సార్ ఇక్కడ సో 35 అంటే 5 ఉంది 3 ఉంది ఇక్కడ 42 అంటే 45 అంటే 455 ఉంది న్యూమరేటర్ 56 ఇంటూ 56 ప్లస్ 10 అంటే 66 బై డినామినేటర్ ఏంటి 455 66 బై 455 that is fourth option is answer sir fourth option is answer okay all of you clear sir right so ఉన్నాయి మనకి 8 రెడ్ బాల్స్ 5 వైట్ బాల్స్ 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి సార్ దాంట్లో ర్యాండమ్ గా 3 బాల్ తీస్తున్నాం ఒక బాక్స్ లో ఉన్నాయి దాంట్లోకి ఒక 3 తీస్తున్నాం మనం అంతే ఆ 3 తీసినప్పుడు ఏమవుతుంది ఆ 3 కూడా సేమ్ కలర్ లో వస్తున్నాయంట యాదృచ్ఛికంగా ఓకే సో సేమ్ కలర్ లో వచ్చినాయి సేమ్ కలర్ అంటే ఏంటి 8 రెడ్ బాల్స్ ఉన్నాయి 8 రెడ్ బాల్ నువ్వు 3 బాల్ తీస్తే 3 బాల్స్ ఏమొచ్చినాయి 8 రెడ్ బాల్స్ రావచ్చు అవే కంపల్సరీ అని చెప్పలేం కదా ఇంకేమున్నాయి 5 వైట్ బాల్స్ ఉన్నాయి అంటే నువ్వు 3 తీసిన బాల్స్లో ఆ 5 ఉన్న వైట్ బాల్స్లోకి వెళ్ళి 3 కూడా రావచ్చు కదా ఓకే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఓకే సో 8C3 ప్లస్ 5C3 అండ్ నెక్స్ట్ ఏముంది 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి 2 బ్లాక్ బాల్లోకి వెళ్ళి 3 బాల్స్ తీయగలుగుతాడా తీయలేడు కదా ఉండే 2 కదా 3 తీయలేడు కదా కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ పాసిబిలిటీ ఏముండదు అండ్ ఆల్ డివైడెడ్ బై టోటల్ పాసిబిలిటీ ఏమవుతుంది ఉన్నాయి మొత్తం 15 బాల్స్ 15లో 3 వస్తాయి ఓకే సింపుల్ చిన్న సింప్లిఫికేషన్ దీన్ని చేస్తే మనకి ఏమొస్తుంది సార్ 66 బై 455 ఇస్ ఆన్సర్ ఓకే